అమ్మమ్మ కిచెన్కి స్వాగతం. నేను ఇవాళ క్యాలీఫ్లవర్ పచ్చడి పెడుతున్నానండి. చూడండి, 2 పూలు తీసుకున్నాను. అవి ఇలా ముక్కలు చేస్తున్నాను. చూడండి, 2 పూలు క్యాలీఫ్లవర్ అలా ఇరిచేసుకుని అక్కడ పెట్టుకున్నాను. 2 పూలు చక్కగా అవేమో కాడలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత పువ్వు అట్ట ఎడలు తీసుకోవాలండి. చక్కగా సన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కలు చేసుకోవాలి. వాటిని చేసుకుని ఆ పువ్వు అంతా అలా చక్కగా ఉంది కదా, అదిగో దానికి తగ్గట్టు చింతపండు అండి. చింతపండు చెప్తాను. అదిగో పువ్వు అలా ఉంది కదా, అది వేడి నీళ్ళు బాగా కాస్తప్పుడు అదిగో వేడి నీళ్ళు వేసేసా. ఉప్పును పసుపు వేసానండి ఆ వేడి నీళ్ళలో. అదిగో పువ్వు కూడా వేసేసాను. అదిగో చూడండి, ఆ పువ్వు వేసేసాను వేడి నీళ్ళలో. వేసి ఆ పువ్వు ఒకసారి ఆ వేడి నీళ్ళలోంచి వడపోసి అదిగో బట్ట మీద ఎండబెడుతున్నానండి. ఆ పువ్వు అదంతా చెమ్మంతా లాగేదాకా ఆ పువ్వు వెండిపోవాలండి. అగ్గిలో పెట్టాలండి పువ్వు. ఆ చెమ్మంతా లాగేసి బట్ట వెండిపోద్దండి. ఆ పువ్వు శుభ్రంగా ఏం తడి లేకుండా వెండాలన్నమాట పువ్వు. ఎండాక పువ్వుని తీసుకొచ్చేసి అదిగో చింతపండుకు నీళ్లు పెట్టాను. ఆ పువ్వు కేజీన్నర అయ్యిందండి. ఆ పువ్వు తూస్తే కేజీన్నరకి అదిగో 200 గ్రాముల చింతపండు వేసా. అదిగో వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళలో ఆ వాటర్లో చింతపండు వేసి అలా ఉడకబెడుతున్నాను. అలా ఉడకబెట్టి తగినంత కళ్ళుప్పు ఆ చింతపండులోనే వేస్తానండి. ఆ వేడి నీళ్ళల్లో ఆ ఉప్పు కూడా. ఆ చింతపండు ఉప్పు చక్కగా గుజ్జులాగా ఉడుకుద్దండి. అదిగోనండి, ఆ చింతపండు అది ఉడకబెట్టాను. ఇక మెంతులు వేస్తున్నానండి. కొద్దిగా 2 స్పూన్లు మెంతులు. అదిగో 2 స్పూన్లు మెంతులు. అదిగో 2 స్పూన్లు ఆవాలు, సన్న ఆవాలండి. అవి 2 స్పూన్లు, ఈ 2 స్పూన్లు అలా వేయించుకోవాలి చక్కగా పూర్లాగా. గోల్డ్ రంగు వచ్చేదాకా మెంతులు అలా పగిలిపోవాలి. ఆవాలు చిటపెట్టలు ఆడేదాకా వేయించుకోవాలి. అదిగో ఎల్లుల్లి గబ్బాలు, అవి వెల్లుల్లి అండి. 200 గ్రాములు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు అదిగో అలా మిక్సీ పట్టుకుని ఆ గుజ్జుని అలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అదిగో చింతపండు గుజ్జు మిక్సీలో వేస్తున్నానండి. మిక్సీలో వేసి అది గ్రైండర్ చేసి పేస్ట్ లాగా. అది ఒక కారం అండి, పావుసేరు కారం పోసానండి. పావుసేరు అంటే 150 గ్రాములు అవుద్ది. 150 గ్రాముల కారం పోసాను. అదిగో 150 గ్రాముల కారము, చింతపండు, తగినంత కళ్ళుప్పు వేసా. అందులో వేసి అది మిక్సీ వేసి అదిగో వేయించుకున్న మెంతులు ఆవాలు అవి పొడి చేసుకున్నానండి. అదిగో 4 నిమ్మకాయలు పెట్టుకున్నాను అక్కడ. అదిగో ఎల్లుల్లి గుజ్జు కూడా తీసేసేసాను. 200 గ్రాముల ఎల్లుల్లిపాయలు. అదిగో ఆ పువ్వు అలా బుట్టలో గిన్నెలో పోసుకుని అదిగో మెంతిపిండి అలా జిమ్మాలి. అదిగో ఆవపిండి కూడా అలా జిమ్మేసేయాలి ఆ ముక్కల పైన. జిమ్మేసి శుభ్రంగా అదిగో ఎల్లుల్లి పేస్ట్ కూడా అక్కడ పట్టుకున్నానండి. అదిగో ఆ పేస్ట్ కూడా వేసేసాను. 200 గ్రాములు అది. అదిగోనండి, కారం, చింతపండు, కళ్ళుప్పు పేస్ట్ చేసుకున్నాను. అదిగో పేస్ట్ కూడా వేసి అలా కలుపుతున్నాను. ఒకసారి చూడండి, అదిగో అలా కలిపేసుకోవాలి. అయ్యో 4 నిమ్మకాయలు చెక్కలు కోసుకుని అలా పిండుకుంటున్నానండి. గింజరాకోకుండా చెయ్యడ్డు పెట్టి పిండేసి 4 కాయలు నిమ్మకాయలు. కొంచెం ఆ నిమ్మరసం పోతే పలస పడద్దండి పచ్చడి. 4 కాయలండి. అది అలా పోసుకుంటే ఆ పచ్చడి అలా పలస పడద్దండి. ఆ 4 నిమ్మకాయలు పిండుకుంటే.
అలా కలిపేసుకుని ఇంకా ఆయిల్ పోపు వేసుకోవటానికి పెట్టుకోవాలండి పొయ్యి మీద. కలుపుతూ అయిపోయిందండి పచ్చడి. అదిగో ఆయిల్ అండి, పప్పు నువ్వుల నూనె అండి, కేజీ ప్యాకెట్ పప్పు నూనె అండి. ఆ నూనె అదిగో కేజీ నూనె అండి. నాకు రాదాగమే. పప్పు నూనె అండి, తెల్ల నువ్వుల నూనె అదిగో పోసాను అందులో. అదిగో తాలింపు పెట్టుకున్నానండి, ఎల్లుల్లి గబ్బాలు, కరివేపాకు, అదిగో పచ్చెనగపప్పు, ఆవాలు, అదిగో 4 ఎండుమిరపకాయలు, అదిగో ఈ గుళ్ళు, ఇంగువ డబ్బా, మినపగుళ్ళు అండి తాలింపుకి పెట్టుకున్నాను. అవి ఎండుమిరపకాయలు వేసానండి. కేజీ పోసానండి నూనె, కేజీ పోసాను. అదిగో కరివేపాకు వేసాను తాలింపులో. అవన్నీ వేసేసానండి. అన్నీ కలిపి ఒక్కసారి పోసేసాను. అవన్నీ చక్కగా అదిగో అలా గట్టి పెడి తిప్పుకుంటే అలా ఏగుతూ ఉంటుంది. చక్కగా అలా ఏగాలండి. ఎర్రగా ఏగిపోతే గోల్డ్ కలర్లోకి రావాలండి తాలింపు గింజలన్నీ. అదిగో పచ్చడి చూడండి, అది ఎంత బాగుందో. అదిగో ఆయిల్ అలా కాసుకుని పోసుకోవాలండి. పచ్చడిలో అలా పోసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. తెల్ల నువ్వుల నూనె అండి, అది పప్పు నువ్వుల నూనె బాగుంటుంది పచ్చడికి, అది చాలా బాగుంటుంది. అలా కలుపుకోవాలండి. పచ్చడి చక్కగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 నెలలు అయినా ఉంటుంది. విడిగా అయితే 3 నెలలు 4 నెలల కన్నా ఎక్కువ ఉండదండి. ఎందుకంటే నిమ్మకాయ పిండాం కాబట్టి కొంచెం ఇది. అందుకని ఫ్రిడ్జ్లో అయితే ఏం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us for 1K.